హాల హాల బాగున్నావా? తలములలో దేవునికి మహిమయు ఆయనకి ఇష్టలైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగునగాక అని దూతల ద్వారా మహిమపరచబడిన తండ్రి, దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడని దూతల ద్వారా స్వర్తమానాన్ని అందించిన మా ప్రియ ప్రభు, ఆ స్వర్తమానమును నమ్మినటువంటి ప్రజలు మిమ్మలను తమ సొంత రక్షకునిగా అంగీకరించి తమ జీవితంలో మహానందాన్ని పొందుతున్నటువంటి తరుణము, మానవుల యొక్క పాపము నిమిత్తమై మీరు మనుష్యునిగా ఈ లోకానికి వచ్చి ప్రజల పాపములను తీసివేయడానికి మీరు కారకుడు అయి ఉన్నావని మీ కొందనాలు చెల్లిస్తూ ఉన్నాము నా ప్రభువా. లోకమంతా వెలుగు కమ్మగా అది మీ జననం వలనే కలిగినదని వేదాలు చెప్తున్న మాటలలో, గ్రంథాలు చెప్తున్నటువంటి వ్యాసములలో సమస్తము తండ్రి మీరు ప్రభువులకు ప్రభువుగా ఉన్నారని మేము నమ్ముచూ ఉన్నాము. మీరు ఈ లోకానికి వచ్చినటువంటి కాలాన్ని స్మరించుకుంటూ క్రిస్మస్ కాలముగా మేము భావిస్తూ అడ్వెంట్ కాలపు ఆరాధనల ద్వారా మిమ్మల్ని మహిమపరుస్తూ ఫ్యామిలీ క్రిస్మస్ ఆరాధనలను జరిపించుకొని క్యారల్స్ని జరిపించుకొని ఈరోజు ఈ గ్రాండ్ సెమీ క్రిస్మస్ ఆరాధన ద్వారా మీ నామమును మేము మరలా కొనియాడబోతూ ఉన్నాము తండ్రి. అనేకులము మేమందరము ఈ చోటకు చేరి మిమ్మల్ని ఆరాధించి మీ లేఖనముల ద్వారా మేము బలపరచబడి మీ ఆశీస్సులను మేము ఇలాగనే పొందుకోబోచుండగా తండ్రి, సండే స్కూల్ విద్యార్థులు, పసిబిడ్డలు ఈ క్రిస్మస్ ఆరాధనలో పాల్గొని వారి మీ నామమును కొనియాడడానికి వారి యాక్షన్ సాంగ్స్ని, స్క్రిప్ట్స్ని ప్రభా మరి ఎన్నో వారి నేర్చుకుని దినాన్న మిమ్మల్ని మహిమపరుస్తూ ఉన్నారు తండ్రి. అంతయు క్రమముగా మర్యాదగా మీ నామమునకు మహిమకరముగా ఈ గ్రాండ్ సెమీ క్రిస్మస్ ఆరాధన జరిగినట్లు మీ ఆత్మ నడిపింపును మాకు దయచేయండి. ఈ స్థలం ముందు మీ ఆత్మ నుంచి సమస్తమును తండ్రి మీకు మహిమకరముగా జరుగులాగున మీ కృపాబాహుల్యములను మాకు అనుగ్రహింపపరచమని ఈ ప్రారంభ ప్రార్థన నుండి ముగింపు ప్రార్థన ఆశీర్వాదం వరకు మీ మహిమను, మీ ప్రసన్నతను మాకు దయచేయమని మా ప్రియ ప్రభువును రక్షకుడినైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమేన్. మన కొరకు పరమా రక్షకుండు దయించినాడట, రక్షకుండు దయించినాడు, రారెగొల్లా బోయాలారా, రక్షకుండు దయించినాడు, రారెగొల్లా బోయాలారా, రక్షణమునా పోయి మనని ప్రేక్షణ ఫలమందుదాము, రక్షకుండు దయించి నాడట, మన కొరకు పరమా
తేరి చూచినాడు రక్షకుండు దయించినాడట మన కొరకు పరమా రక్షకుండు దయించినాడట. గగనము నుండి గనుడుగా ప్రియేలు దూత గగనము నుండి గనుడుగా ప్రియేలు దూత తగినట్టు చెప్పేవారికి నిగూల సంతోషవార్త రక్షకుండు దయించినాడట మన కొరకు పరమా రక్షకుండు దయించినాడట. వర్తమానము చెప్పి దూరు వైభవమున పోగుచున్నాడు వర్తమానము చెప్పి దూత వైభవమున పోగుచున్నాడు కర్తను చూచిన వెనుక రక్షకుండు దయించినాడట మన కొరకు పరమా రక్షకుండు దయించినాడట. యేసు ప్రభుని భూని పాపుల ప్రోభమేని దక్షిణ తరి జ్ఞానులరాధించిరి జ్ఞానులరాధించిరి యేసు ప్రభుని భూని పాపుల ప్రోభమేని దక్షిణ జ్ఞానులరాధించిరి. శక్తి చాలా కాలము నుండి మేలువార్తన శక్తి ఆలకించి నక్షత్ర కాల చిహ్నము గుడి మేలు మేలని మమ్మేలు వాడని మంచి బోలం సాంబ్రాణి వేసి నానులారా దించిరి. మనక యాత్ర భారమనక బయలు దూరమనక యాత్ర భారమనక బయలు దేరి సంతోషములతో చేరి మేలిమి బంగార మిచ్చిరి మనసారా మిచ్చిరి జోహారు జోహారు డన్స్ నానోలారా దించిరి.
క్రీస్తు మమ్మల్ని కనికరింపు, ప్రభువా మమ్మల్ని కనికరింపు. అపోస్తుల విశ్వాస ప్రమాణమును ఒప్పుకుని సంఖ్యలో వ్రాయబడుటకు తమ తమ పట్టణములకు వెళ్ళిరి. యోసేపు దావీదు వంశంలోను గోత్రములోను పుట్టినవాడు గనుక తనకు భార్యగా ప్రదానము చేయబడి గర్భవతి అయి ఉండిన మరియతో కూడా ఆ సంఖ్యలో వ్రాయబడుటకు గలియలోని నజరేతు నుండి యూదయలోని బెత్లెహేము అనబడిన దావీదు ఊరికి వెళ్ళెను. వారక్కడ ఉన్న కానీ పొత్తిగుడ్డలతో చుట్టి సత్రములో వారికి స్థలము లేనందున ఆయనను పశువుల తొట్టెలో పరుండబెట్టెను. ఆ దేశంలో కొందరు గొర్రెల కాపరుల పొలములో ఉండి రాత్రివేళ తమ మందను కాచుకొంచుండగా ప్రభువు దూత వారి యొద్దకు వచ్చి నిలిచెను. ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడింది. అయితే ఆ పుట్టెను. హ్యాపీ క్రిస్మస్, Merry Christmas. మేరీ క్రిస్మస్, Happy Christmas. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, Merry Merry Christmas. మేరీ మేరీ క్రిస్మస్. Happy Happy Christmas. క్రీస్తు నేడు పుట్టెను. Hallelujah. దేవుని ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈ శ్రేష్టమైన సమయం 2025 సంవత్సరపు సెమీ క్రిస్మస్ ఆరాధన, ఈ సెలబ్రేషన్ని మనం ప్రారంభించుకుని దేవుని నామమును గణపరుస్తూ ఉన్నాము. ప్రతి సంవత్సరం డిసెంబరు నెల 23వ తేదీన సంఘము నిర్ణయించుకున్నటువంటి ఈ సెమీ క్రిస్మస్ యొక్క ఆరాధన క్రమం, దీని నిమిత్తమై సంవత్సరంలో ఒకసారి జరిగేటువంటి ఈ సెమీ క్రిస్మస్ ఆరాధన కొరకు సంఘస్థులు, బంధువులు, మిత్రులు, స్నేహితులు, శ్రేయభిలాషులు ఈ ఆరాధనలో పాల్గొవాలని, దేవునిని ఆరాధించాలని, దేవుని యొక్క నామమును బట్టి కీర్తనలు పాడుతూ, స్తుతిస్తూ, నృత్యం చేస్తూ దేవుని మహిమపరిచేటువంటి కార్యక్రమాలు చూసి ఆనందిస్తూ, క్రీస్తు పుట్టుక నాటిక అలనాడు యేసయ్య మానవునిగా జన్మించినప్పుడు జరిగినటువంటి ఆ పరిస్థితిని ఒక నాటికగా ప్రదర్శిస్తున్నప్పుడు, మరలా క్రీస్తు ప్రభు అప్పుడు పుట్టినటువంటి సందర్భాన్ని మన కళ్ళ ఎదుటిగా ఈ నాటిక ద్వారా వారితో ప్రదర్శిస్తూ ఉంటే మరొకసారి వాటిని చూసి దేవుని గణపరుచుకునేటువంటి వారిమై ఉంటూ ఉన్నాము. నవంబరు నెల 25వ తేదీన ప్రారంభించబడేటువంటి ఆరాధనలు రేపు లేదు, ఎల్లుండి 25వ తేదీ డిసెంబర్ నెలతో ఈ సుదీర్ఘమైనటువంటి కాలం రోజు దేవుని సన్నిధిని చేరుకుని తెల్లవారుజామునే దేవునిని ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధిస్తూ దైవ ఆశీస్సులను దినదినము పొందుకున్నటువంటి వారము. మరి మహా క్రిస్మస్ పుట్టినపడినట్లుగా వారు పసిపిల్ల ఉన్నప్పుడు సెమీ క్రిస్మస్లో వారు ఉన్న సందర్భాన్ని వారి జీవితకాలము గుర్తుండిపోయినట్లుగా వీడియోస్ తీపిస్తూ ఒక మంచి మెమరీస్గా ఉండడానికి సహకరించబడుతోంది. గారే చంటి గారు, వారికి కూడా వందనాలు తెలియపరుస్తూ ఉన్నాము. చాలా తక్కువకి, వాస్తవానికి వీడియో షూటింగ్ అంటే ఎవరు 10,000 కన్నా తక్కువ రారు. కానీ ఆయనకు మన మీద సంఘం మీద ఉన్నటువంటి అభిమానము, ప్రేమ, ఇంకా నా పట్ల వరకు ఉన్నటువంటి ప్రేమ, అయ్యా నాకు కేవలం ఖర్చులు వీటన్నిటికీ 4,500 అవుద్ది, ఆ 4,500 ఇవ్వండి, మెమరీ కార్డ్ తీసి నేనే కొంటాను, నేనే షూటింగ్ చేస్తాను, నేనే డిజిటల్ అన్నీ ఆ కొలాబరేట్స్ అంతా నేనే చేసి మీకు మెమరీ కార్డ్ ఇస్తాను, దాన్ని బట్టి మీరు అందరూ కూడా మీరు వాటిని షేర్ చేసుకోవచ్చు, ఖర్చులు మాత్రం ఇవ్వండి చాలు అని చాలా తక్కువకి వారు ఒప్పుకున్నారు. దాన్ని కూడా ఖర్చు ఉన్నప్పటికీ కూడా పిల్లలందరికీ, మన సంఘానికి, నాకైనా మీకైనా అందరికీ ఇది ఒక జ్ఞాపకార్థంగా ఒక మంచి గుర్తుగా ఉంటుందని నేను భావిస్తూ ఈ సంవత్సరం వీడియో షూటింగ్స్ కూడా మనం కలిగి ఉన్నాము. ఇవన్నీనండి. అలాగే లైవ్ ఫ్లవర్స్ మనకున్నటువంటివి
ప్రతాప్ గారు తన తోటలో వేసినటువంటి పూలను డెకరేషన్ కొరకు ఇచ్చారు. పెద్దలు అనేక విషయాలు మళ్ళీగా మనకున్నటువంటి పట్ట నటులు సత్యనమ్మ గారిని అడిగితే వారి పెద్దదాన్ని సహకరించినటువంటి సందర్భాన్ని బట్టి వారికి అనేకులు పిల్లలకి నేషనల్ సాంగ్స్ నేర్పించడమే కాదు, వారికి చక్కగా వారందరినీ అందంగా అలంకరించడం కూడా చాలా ప్రాముఖ్యము. అనేక మంది పిల్లలు, యవనస్తులు దీని కొరకు వారందరూ చర్చిలో పిల్లలను సిద్ధపరుస్తూ ఉన్నారు. ఇవన్నీ ఇలాగున మనం అందరం జరిపించుకోవడానికి మనకి ఇవ్వబడినటువంటి దేవుని కృప, సంఘం యొక్క ఐక్యత. అందరూ పనులు చేయడానికి ఇష్టపడతారు. నేను గమనిస్తూ ఉన్నాను, ఏదైనా సరే పిల్లలు మొదలుకొని పెద్దవారు వరకును చర్చి కార్యక్రమాలంటే, సంఘ కార్యక్రమాలంటే ఇష్టముతో చక్కగా చేస్తున్నారు. అందుకనే మన అసలని అని ఆశించారు. నరులను ఆయన తన స్వహస్తాలతో చేశారు. నరులకు జీవము నూదారు, జీవాత్మనయ్యారు. కానీ నరుడు చేసినటువంటి ఆజ్ఞాత క్రమాన్ని బట్టి మానవునికి పాపము శాపముగా మారగా, ఆ శాపము నుండి విముక్తి పొందడానికి కొరకు ఏ మనుషుడైతే పాపం చేస్తాడో ఆ పాపము పోవాలంటే మరలా మనుషుల వలనే సాధ్యమని గమనించి అనేక కాలాలు వేచి చూశారు. ఎవరి వలనైనా, ఏ మనుషుని వలనైనా ఈ లోకానికి వచ్చినటువంటి పాపము పోయిద్దంటే ఏ మనుషుల వలన కూడా అది పోని పరిస్థితి. కాబట్టి దేవుడే మానవుడై మనిషిగా ఈ లోకానికి వచ్చి ఆయన మానవుల కొరకు, మానవులు చేసినటువంటి అపరాధం నిమిత్తమని కొరకై తన ప్రాణం అర్పించడానికి ఆయన మనుష్య రూపంలో నేను పుట్టబోతున్నాను, ఇలాగన ఎన్నో ఇంట్స్ ఇచ్చాడు. వస్తూ ఉన్నాను, పుట్టబోతూ ఉన్నాను, జన్మించబోతూ ఉన్నాను, ఇలాగన దేవుడు ఎంతోమంది ప్రవక్తల ద్వారా ఆయన తెలియపరిచినటువంటి సందర్భాన్ని మనం ఇప్పుడు జ్ఞాపకం చేసుకుంటాం. ఎంతోమంది ద్వారా అంత నిరీక్షణ కాలము జరిగింపబడినప్పుడు పిల్లరా, ఆ తర్వాత దేవుని యొక్క మహాకృపలో ఈ ఆయన జననము కలిగి ఉండటం చూస్తాము. ఆయన జన్మించడానికి ముందు దూతలను పంపించి ఎవరినైతే ఆయన సాధనములుగా ఏర్పాటు చేసుకుంటున్నాడో వారితో మాట్లాడి వారిని ఒప్పించి మరియ తల్లితో మాట్లాడారు. ఆమె ఒప్పుకుంది. యేసేపుతో మాట్లాడాడు దేవుడు, యేసేపు కూడా ఒప్పుకున్నాడు. అంటే వాళ్ళిద్దరూ ద్వారా ఆయన ఈ లోకానికి రావాలనుకుంటున్నాడు. కానీ ఆయన పెరగడానికి భూలోకములో ఒక తల్లి తండ్రి ఉండాలి. అందుకని గొప్ప విశ్వాసవంతులైనటువంటి మరియ తల్లిని, యేసేపుని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడండి. వారి ద్వారా అంటే యేసేపేమో పెంచేటువంటి తండ్రిగా, మరియ తల్లి అంటే కన్యక గర్భమున ఆయన జన్మించవలసినటువంటి వారు ఉన్నారు. అందుకని ఆమెను ఏర్పాటు చేసుకున్నాడు దేవుడు. ఆ సమయం రానే వచ్చింది. ఆ సమయం నాడు దేవుని యొక్క మహాకృపలో అవన్నీ జరిగించబడేటువంటి కాలానికి దేవుని పిల్లరా, ఆనాడు ఆ రాత్రి సమయంలో వారు బెత్లెహేము చేరుకున్నప్పుడు జనాభా లెక్కల్లో తమ పేర్లు రాయించుకోవడానికి గ్రామమంతా ప్రజలతో కిటకిటలాడిపోతున్నటువంటి తరుణములో ఎవరింట్లోనూ స్థలం లేకపోతే ఎవరో ఒకరు తమ పశువుల శాల ఖాళీగా ఉందని చెబితే అక్కడ తలదాల్చుకున్నారు. ఆమె ప్రసవ దినములు నిండగా ఆ పశువుల శాలలోనే ఆమె ప్రసవించడం జరిగింది. యేసయ్య పుట్టిన స్థలం పశువుల శాల. అక్కడికి దూతలు వచ్చారు, ప్రతిగానాలు చేశారు. సర్వోన్నతమైన స్థలములో దేవునికి మహిమ అని చెప్పడం జరిగింది. సర్వోన్నతమైన స్థలం పశువుల పాక సర్వోన్నతమైన స్థలముగా మార్చబడింది. యేసయ్య ఉన్నటువంటి చోటు అది ఎలాంటిదైనా సరే సర్వోన్నతమైనటువంటి స్థలముగా మలచబడుతుంది అనేటువంటి విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను.
దేవుని పిల్లరా, కావున అలాంటి మహోన్నతమైనటువంటి దేవుని యొక్క కృప మనకు అనుగ్రహింపబడింది. దేవుడు మానవునిగా పుట్టగా ఆకాశములో ఒక వింతైనటువంటి తార జన్మింపగా దాని యొక్క రాకడ, దాని యొక్క సూచన లోకాన్ని ఏలేటువంటి మహనీయుడని జ్ఞానులు తెలుసుకొని వారి పయనించి యేసయ్య యొద్దకు చేరారు. రాత్రివేళ గొర్రెల కాపరులకు సువార్తమానం అందించబడింది. వారు నమ్మి యేసయ్య దగ్గరికి వెళ్ళి ప్రభువుని చూసి మనసారా మ్రొక్కారు. ఆ సువార్త లోకమంతా ప్రచురింపబడింది. మన వరకు వచ్చింది. మనకును మిషనరీస్ అందించినటువంటి సువార్తమానాన్ని మనమే విన్నాము. మనము కూడా ఇది నాన్న రక్షింపబడి ఉన్నాం. హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మేరీ మేరీ క్రిస్మస్. ఈ సమయంలో సండే స్కూల్ పిల్లలు యాక్షన్ సాంగ్తో ఈ కార్యక్రమములన్నీ ప్రారంభించబడతాయి. దైవజనులు జోసెఫ్ అయ్య గారు మన మధ్యలో ఉన్నారు. వారు ముగింపు ప్రార్థన చేస్తారు. కూర్చోడానికి ప్లీజ్ కావాలి. ఎలా ఉన్నవారు శ్రీయేసుండు జన్మీలో నేడు పాయాక బెత్లెహేమనయూరిలో, నేడు పాయాక బెత్లెహేమనయూరిలో శ్రీయేసుండు జన్మించి శ్రీలో, శ్రీయేసుండు జన్మించి శ్రీలో, నేడు పాయాక బెత్లెహేమనయూరిలో, నేడు పాయాక సత్రమందున పశువుల తలయందున, సత్రమందున పశువుల తలయందున, దేవరాయనందున శ్రీయేసుండు జన్మించి శ్రీలో, శ్రీయేసుండు జన్మించి శ్రీలో, నేడు పాయాక చప్పలు కొట్టండి. అందరూ చప్పలు కొట్టాలి. అందరూ చప్పలు కొట్టండి. నేడు పాయాక బెత్లెహేమనయూరిలో, గొల్లాలెల్లారు మిగుల ప్రీతిల్లగా, గొల్లాలెల్లారు మిగుల ప్రీతిల్లగా, శ్రీయేసుండు జన్మించి శ్రీలో, శ్రీయేసుండు జన్మించి శ్రీలో, అక్షయుండందు యేసు వచ్చేను, అక్షయుండందు యేసు వచ్చేను, మనకు రక్షణందు సిద్ధపరచేను,
క్రీస్తు నేడు పుట్టెను. చేతులు పైకెత్తి చెప్పాలి హల్లెలూయా అని. క్రీస్తు నేడు పుట్టెను. రెండు చేతులు పైకెత్తండి. క్రీస్తు నేడు పుట్టెను. క్రిస్మస్, మేరీ క్రిస్మస్, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మేరీ మేరీ క్రిస్మస్. శరీరంలో నువ్వు తినేస్తే ఇంక మాకేవి ఎంత తిన్నాడు? 3 తిన్నాడు ఇప్పటికి. ఇట్రా ఇట్రా. అందరూ కూడా వేదిక మీదకి రండి. పడి ఇంకా క్యాపులు పెట్టండి పిల్లలకి ఎవరెవరు ఉన్నారో. మేరీ క్రిస్మస్, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్. రైట్, జోసెఫ్ అయ్య గారు ప్రార్థన చేస్తారు. కలిగిన మా ప్రభా, మా రక్షక, మీకు వందనాలు చెల్లిస్తున్నా. రాత్రి ఈ సమయంలో మా ప్రభా ఆంధ్ర యువజనికల్లో సంఘము పీకే పాలెంలో మా ప్రభా ఈ సెమీ క్రిస్మస్ వేడుకలు జరుపుకోవడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి వందనాలు చెల్లిస్తున్నా. గడిచిన క్రిస్మస్ కాలం నుంచి క్రిస్మస్ కాలం వరకు నీ రెక్కల చాటున మమ్మల్ని అందరినీ బలపరిచినందుకు వందనాలు చెల్లిస్తున్నాం. మరి ముఖ్యంగా మా ప్రభా సండే స్కూల్పై శక్తిని అనుగ్రహించారు. వారి విద్యాకాలంలో మీరు తోడుగా నడిపించారు. మరి ఇదిగో మా ప్రభా ఈ క్రిస్మస్ సమయంలో మా ప్రభా ఈ సెమీ క్రిస్మస్ వేడుకలు జరపడానికి ఇదిగో మా ప్రభా సహకరించిన ప్రతి కుటుంబాన్ని, ప్రతి బిడ్డను బట్టి మీకు వందనాలు. ఈ సమయంలో మా ప్రభా స్థానిక సంఘ గురువర్యులు మండల మా ప్రభా పాస్టర్ గారిని బట్టి మీకు వందనాలు చెల్లిసిన వారి పరిచయం అంతట్లో మీరు తోడుగా నడిపించారు. అందరిని బట్టి వందనాలు. మరి ఎంతమంది మా ప్రభా ఆనందము, సంతోషం, సమాధానంతో ఈ క్రిస్మస్ వేడుకలు జరుపుకోవడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. చేరువచ్చిన ప్రతి కుటుంబాన్ని, ప్రతి బిడ్డ దీవించి ఆశీర్వదించి మరి ముఖ్యంగా మా ప్రభా చిన్న బిడ్డల సమక్షంలో ఇదిగో మా ప్రభా మరి క్రిస్మస్ కేక్ని కట్ చేయబోతుండగా ఈ క్రిస్మస్ ఆనందము, సంతోషము, సమాధానం ప్రతి కుటుంబానికి, ప్రతి బిడ్డకి అనుగ్రహించి మీరే మహిమ పొందమని అదే యేసునామములో అడిగి వేడుకనిచున్నాము తండ్రి. ఆమేన్. పరలోకముందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడిన గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తం పరలోకం నెరవేర్చినట్లు భూమి నెరవేరును గాక. మాది నారాయణ మాకు దయచేయండి. మళ్ళీ అపరాధం చేసిన క్షమించిన ప్రకారం అపరాధం క్షమించము. సోలంత ఏకాదశి తప్పించము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నా తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క కృపయు, పరిశుద్ధాత్మనికి నిత్య సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము ఇక్కడ చేరిన మనందరికీ మరి ముఖ్యముగా ఈ సండే స్కూల్ యవనస్తుల బిడ్డలు ఇటు వచ్చిందమ్మా. గారు, కమలరాజు గారు, ప్రవీణ్ గారు, ఇంకా సంపదలందరూ రండమ్మా. హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మేరీ మేరీ క్రిస్మస్. క్రీస్తు నేడు పుట్టెను, క్రీస్తు నేడు పుట్టెను.
లోపలికి వెళ్ళిపోండి. జింగిలి బెల్లాలు ఉండిపోండి. ఇక్కడ జింగిలి బెల్లాలు ఉండిపోయి మీరు అందరూ వెళ్తారు. అందరూ చప్పట్లు కొట్టి పిల్లలను అభినందిద్దాం. లైట్స్ ఆరిపోతున్నాయి చూడండి. అవి Jingle bells, jingle bells, jingle all the way.
చప్పట్లు కొట్టి అందరు పిల్లల్ని అభినందించండి. వచ్చేయండి పిల్లలంతా, వీడియోలు ఇస్తారు. మనం తీసుకున్న దానికంటే బ్రహ్మాండం.
is everything. Praise, 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 praise the Lord. Sing, 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 sing to the Lord. Praise, 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 praise the Lord. Sing, 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 sing to the Yes, Jesus is love. Yes, Jesus is joy. Yes, Jesus is peace. Jesus is everything. Yes, Jesus is love. Yes, Jesus is joy. Yes, Jesus is peace. Jesus is everything. Praise, 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 praise the Lord. Sing, 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 sing to the Lord. Praise, 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 praise the Lord. Sing, 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 sing to the గుడ్. చప్పట్లు కొట్టండి అందరు పిల్లలందరికీ. వారు యామర్తి యాజలి అరుణజ్యోతి. గుడ్.
చెప్పలు కొట్టి ఆనందమే జగమంతా సంబరమే మన పాపాలు కడుగుటకై ప్రభు యేసు జన్మించెను యేసులో ఆనందమే జగమంతా సంబరమే మన పాపాలు కడుగుటకై ప్రభు యేసు జన్మించెను సంతోషమే సమాధానమే
క్రిస్మస్ క్రీస్తు జన్మదినము ఈ సాంగ్ యాక్షన్ సాంగ్ స్నేహ గౌరీ క్రిస్మస్ క్రీస్తు జన్మదినం, క్రిస్మస్ మేరీ పుణ్యదినం, క్రిస్మస్ మనకు పర్వదినం, క్రిస్మస్ లోకానికి శుభదినం. హల్లెలూయా 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 హల్లెలూయా. ఓ క్రిస్మస్ క్రీస్తు జన్మదినం, క్రిస్మస్ మేరీ పుణ్యదినం, క్రిస్మస్ మనకు పర్వదినం, క్రిస్మస్ లోకానికి శుభదినం. దిక్కు చుక్కబుట్టే మేరమ్మ ఓ మరియమ్మ, దిక్కు చుక్కబుట్టే మేరమ్మ ఓ మరియమ్మ, చుక్కాలు చూసి మేము వచ్చినాము ఈ పొగుడాకు, చుక్కాలు చూసి మేము వచ్చినాము ఈ పొగుడాకు. ఓ దేవుడే దీనుడై దిగి వచ్చిన దినం, దేవుడే దీనుడై దిగి వచ్చిన దినం, ప్రభువే పశుపాకలో పుట్టిన దినం, ప్రభువే పశుపాకలో పుట్టిన దినం, దూతలే పాటలు పాడిన దినం, దూతలే పాటలు పాడిన దినం, నాగులే ఆరాధించిన దినం, నాగులే ఆరాధించిన దినం. హల్లెలూయా 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 హల్లెలూయా. క్రిస్మస్ హ్యాపీ క్రిస్మస్ మెరీ క్రిస్మస్ జాయ్ఫుల్ క్రిస్మస్. ఓ క్రిస్మస్ క్రీస్తు జన్మదినం, క్రిస్మస్ మేరీ పుణ్యదినం, క్రిస్మస్ మనకు పర్వదినం, క్రిస్మస్ లోకానికి శుభదినం. గొల్లలే పరవశించిపోయిన దినం, గొల్లలే పరవశించిపోయిన దినం, ఓ రాజులే భయభ్రాంతులైన దినం, రాజులే భయభ్రాంతులైన దినం, శాస్త్రులే సత్యాన్ని గ్రహించిన దినం, శాస్త్రులే సత్యాన్ని గ్రహించిన దినం, లోకమే బలవన్ను తుక్కిన దినం, లోకమే బలవన్ను తుక్కిన దినం. హల్లెలూయా 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 హల్లెలూయా. క్రిస్మస్ హ్యాపీ క్రిస్మస్ మెరీ క్రిస్మస్ జాయ్ఫుల్ క్రిస్మస్. క్రిస్మస్ క్రీస్తు జన్మదినం, క్రిస్మస్ మేరీ పుణ్యదినం, క్రిస్మస్ మనకు పర్వదినం, క్రిస్మస్ లోకానికి శుభదినం. తెస్తున్నారు చీపురు తెస్తున్నారు.
కాదమ్మో పరమాత్మ దేవుడంట లోకాలను జయించే యుద్ధ వీరుడంట పసిబాలుడు కాదమ్మో పరమాత్మ దేవుడంట లోకాలను జయించే యుద్ధ వీరుడంట నీ కొరకు నా కొరకు మన కొరకై వచ్చాడంట ఈ యేసు పుట్టెను మనకెంతో ఆనందం రారాజు పుట్టెను మనకెంతో సంతోషం ఈ విశ్వ Merry Christmas.
భక్తులు గల స్త్రీ. మరియు ఎల్లప్పుడూ ప్రార్థనలో గడుపుచుండేది. దయాప్రాప్తురాలా, నీకు శుభము, ప్రభువు నీకు తోడయ్యున్నాడు. నాకు శుభమా? ఏమిటది? మరియా, భయపడకుము, దేవుని వలన నీవు కృప పొందితివి. నీవు గర్భమున ధరించి కుమారుని కనును, ఆయనకు యేసు అని పేరు పెట్టును. నేను పురుషుణ్ణి ఎరుగని దానిని కదా, ఇది నాకు ఎలాగ జరుగును? పరిశుద్ధాత్మ నీ మీదకు వచ్చును, సర్వోన్నతిని శక్తి నిన్ను కమ్ముకొనును గనుక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడనబడును. ప్రభు దాసురాలను, నీ మాట ప్రకారం జరుగును. ఏమిటి, మరియ గర్భవతియా? ఇది ఎలాగు సాధ్యము? మరియను రహస్యంగా విడనాడెదను. యేసేబు, ఓ యేసేబు, దావీదు కుమారుడైన యేసేబు, నీ భార్య అయిన మరియను చేర్చుకొనుటకు భయపడకుము. ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భము ధరించి కుమారుని కనెను, ఆయనకు యేసు అని పేరు పెట్టెదు. తన ప్రజల పాపాల నుండి ఆయనే రక్షించునని చెప్పెను. ఇది కలయా లేక నిజమా? దూత చెప్పినట్లే మరియను నా ఎద్దుకు చేర్చుకొనును. మూలంగా ఆత్మను తెలియజేయమనగా ప్రజలు తమ తమ గ్రామానికి వెళ్ళి తమ పిల్లలను నమోదు చేయవలసిందిగా కలిసి వారి ఆజ్ఞ. నడవలేకపోతున్నాను, అడుగు తీసి అడుగు వేయలేకపోతున్నాను. కొంచెం ఓర్చుకో మరియా, ఆ కనబడుతున్నదే బెత్లెహేము, మనము అక్కడికి వెళ్దాం. ఎవరండి మీరు? అమ్మా, నా పేరు యోసేపు, నా భార్య గర్భవతి, నిండు చూరాలు, అడుగు తీసి అడుగు వేయలేకపోతున్నది. మీ ఇంట్లో కాస్త స్థలం ఉంటే ఇస్తారా? లేదండి, వెళ్ళానండి, వెళ్ళండి. ఎవరండి మీరు? ఏం
గర్భవతి నిండు చూరాలు అడుగు తీసి అడుగు వేయలేకపోవచ్చున్నది. మీ ఇంట్లో కాస్త స్థలం ఉంటే ఇస్తారా? మా ఇల్లు చిట్టాలతో అసలుకే నిండిపోయింది. వెళ్ళండి వెళ్ళండి. అమ్మా అమ్మా, ఎవరమ్మా మీరు? అమ్మా, నా భార్య గర్భవతి నిండు చూరాలు అడుగు తీసి అడుగు వేయలేకపోవచ్చున్నది. మీ ఇంట్లో కాస్త స్థలం ఉంటే ఇస్తారా? మా ఇంట్లో ఏం స్థలం లేదమ్మా. మీరు మా మీద దయ ఉంచండి అమ్మా. కనపడుతుంది పశువుల పాక, ఈ రాత్రికి మీరు అక్కడ ఉండవచ్చు. ధన్యవాదాలమ్మా. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. E song mixed by DJ Madhu Smiley from Chichela. E song mixed by DJ Madhu Smiley from హలో ఓరు ఓరు మరి బాడవా పాస్టమ్ గారికి ఇంటికి గొర్రె వెళ్తుంటారా? అయ్యి బాబోయ్, గొర్రె ఏంది వెళ్ళేసి తింటుంది. ఆ గొర్రెని దొరికంటారా బాబు? అయ్యి బాబోయ్, ఒరే నర్సయ్య, కాస్త భోజనం చేయరా, తిన్నాం. తాతగారు, నా చచ్చేంత భయం తాతగారు. ఒరే బోసయ్య, నువ్వేనా తరా బాబు? సరే తాతగారు. ఇదిగోండి తాతగారు. ఒరే నర్సయ్య, ఎప్పుడు ఈడి తెచ్చింది పోయింది అంటరా నువ్వేవా? తెస్తున్నాను తాతగారు, దారిలో కనిపించకుండా పోతుంది. వారు వారు నీకు పొగులు కాపాడలేరు నాయన, ఇంకా రేత్రి వాళ్ళ కళ్ళు కాపాడమేవారు బాబోయ్. ఒరే బోసయ్య, కాస్త చలి పడుతుంది కానీ వెళ్ళి పిల్లలు తీసుకురా, చలి మట్టి వేసుకుందాం. సరే తాతగారు. ఒరే అబ్బాయిలు, బో ఈరోజు ఏంటి రోజు చలి సలసల ఉంది అసలు. ఓరి బాబు, ఏంది రోజు జనమా గుంపులు గుంపులు ఉన్నారు అసలు. బెరగొట్టు వెళ్ళే బెరగొట్టే జనం వెళ్ళా. అవును తాతగారు. ఏంట్రా అబ్బాయి, ఊళ్ళో జనం ఈ రకంగా వస్తున్నారు, ఏం జరుగుతుంది? తమ తమ పేర్లను నమోదు చేసుకోవడానికి వస్తున్నారు తాతగారు. ఓహో, అది ఆ బూసుగా. ఇది ఎంతమంది బూసులు ఉన్నారా? ఊరు 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 సంచులు తీసుకుని గుంపులు గుంపులు వస్తుంది. ఎందుకంటరా జనాభా లెక్కలు రాసుకోవడానిక. ఈడ పింఛనే ఇట్లా ఉడికేక. అరే నచ్చోడా, నువ్వు ఒక పాట పాడరా. నడిపించున్నా నడిదన్నదే. ఓరు వారు 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 ఓరు వీళ్ళు ఇప్పుడు వచ్చి కూర్చున్నారా బాబా? అసలు 4 రోజుల నుంచి మీరు ఉన్నారు, పాడుతున్నారా బాబా? మామూలు పాడతాను ఒకళ్ళు. అరే నువ్వరా, నువ్వు పాడమాడరా.
వారు ఆవిడ బాబా రేపు పండగ మళ్ళీ దొంగ మాసం తెచ్చుకోవాలి. ఇప్పుడే నువ్వు బ్యా అంటే ఇక్కడ ఆడు దొంగలు కూడా పోయాక. అరే బోసయ్య తాతగారు, ఒరే నర్సయ్య తాతగారు, మన ముగ్గురం కలిసి పాట పాడతారా? నడిపించునావా నడి చంద్రమున దేవా నవ జీవనమా నవ జీవన మార్గమున నా జన్మ తరింప. రే బోసయ్య తాతగారు, ఈ సొక్కా ఎక్కడ కుట్టించారు? వారు ఏడారా బాబా ఏడే. ఆ పెబాకరదేమో ఇది బండి కొన్నాను, పెబారకు 10 రూపాయల నుంచి కొన్నాను నేను. మా అది ఈ పంచాం రామారావుది. పోతా నాకు ఇచ్చేలేడు. ఒరే నువ్వు స్కిట్టారా బాబు అందరు చూడాలన్నాడు. ఒరే బోసయ్య, గొర్రెలని చెల్ల చెదిరిపోయినాయిరా. ఒకసారి గొర్రెలు ఎట్లా నువ్వు చూసారా? సరే తాతగారు. ఒరే నర్సయ్య, ఇంకేంట్రా ఊళ్ళో విశేషాలు? ఈ సంవత్సరం పండుగ ఎట్ట చేయాలనుకుంటున్నారు? లడ్లా జిలేబా? జిలేబీ తాతగారు. ఓరు జిలేబీ తింటే ఎట్టరా బాబా? అసలే చల్లకుందరా బాబా. ఆ జిలేబీ తింటే శీతం ఉంటారు. అసలు ఈ సీజన్ అసలు ఎట్టుందనుకున్నా మంచి ఎక్కువగా ఉంది అసలే రాట్లా. తాతగారు అన్నీ బాగానే ఉన్నాయి తాతగారు. గొర్రెకి ఇరేషనల్ అవుతుంది అంట. ఓరే వాతావరణం సరిలేదు అనుకుంటారా. ఆ గొర్రె పారింది అది నాకు తెలిసి బహుశా ఆ గొర్రె కూడా బిర్యానీ తింది పండక్కి, అందుకే పారుతుంది. దాన్ని కాంట్రాక్టర్ కాడ తీసుకెళ్ళండి రా. సరే తాతగారు. ఒరే బోసయ్య, ఒరే నాకు అంత ప్యాస వస్తుంది రారా బాబా అర్జెంటుకుంది. అసలు ఇప్పుడు నుంచి ఆ జేబు నుంచి బెరుగా కొందరా బాబా. అసలే క్రిస్మస్ తాతేజీ కాంచి పొట్ట ఎక్కువైపోయింది, ప్యాసం ఎక్కువ అవుతున్నాయి. తాతగారు నాకు భయం తాతగారు. మొన్న దెయ్యం చూశాను. ఒరే నర్సయ్య నువ్వేనా రారా బాబు? వామ్మో నేనా తాతగారు, నాకు చచ్చేంత భయం. ఒరే నత్తడా నువ్వేనా రారా బాబా? నువ్వు దే అంటే పరిగెత్తి దాంతో ఏం దాంతా రే. ఒరే మోగాడా నువ్వేనా రారా బాబా? బాబు నా పొట్ట బిర్రు అయిపోయిందా కానీ నేను పోతున్నాను రా బాబా. అసలే అబ్బా ప్రశాంతంగా ఉందిరా బాబు. ఒరే బోసయ్య ఇందులో తెల్లగుంద చూడరా బాబు. దెయ్యం చూడరా బాబా. దెయ్యం వల్ల ఉంది తాతగారు. ఒరే నర్సయ్య నువ్వు చూడరా బాబా. అమ్మో తాతగారు దయ్యం. ఒరే నత్తడా అది చూడరా దెయ్యం పట్టం. మొగడు అదేం చూడరా బాబా. గొల్లలారా భయపడకుడి. ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన శుభవర్తమానమును మీకు తెలియజేయుచున్నాను. ఇదిగో దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయనే ప్రభు అయిన క్రీస్తు. ఒక శిశువు పొట్టిగుడ్డలతో చుట్టబడి ఒక త్రొట్టిలో పడుకొని ఉండట మీరు చూచెదరు. దీనికివే మీ కారణవాలు. అబ్బాయిలు ఒరే బోసయ్య నర్సయ్య, ఒరే మన కొరకు రక్షకుడు పుట్టి ఉన్నాడరా. వీళ్ళు చూద్దాం పదండి. Song mixed by DJ Madhu Smiley from Vijayala.
బహు ఆశ్చర్యంగా ఉన్నదే. దీని గురించి పరిశీలించదా. దీని గురించి పరీక్షించదా. దీని గురించి పరిశీలించదా. మహామంత్రి, మన రాజ్యంలోని ప్రజలు ఎలా ఉన్నారు? సంతోషముగా ఉన్నారా లేదా దుఃఖముతో నిండి ఉన్నారా? సంతోషముగానే ఉన్నారు ప్రభు. మహామంత్రి, మన రాజ్యంలోని ప్రజలు తమ తమ పేర్లను నమోదు చేయించుకుంటున్నారా? అవును ప్రభు, మీరు చెప్పినట్లే ప్రజలందరూ తమ తమ గ్రామాలకు వెళ్ళి తమ పేర్లను నమోదు చేసుకుంటున్నారు ప్రభు. హే రాజు, రాజు ప్రణామాలు. ప్రభు, ఎవరో తూర్పు దేశపు జ్ఞానులంట మీ కొరకు వచ్చి ఉన్నారు. తూర్పు దేశపు జ్ఞానులా? సరే, వారిని లోపలకు ప్రవేశపెట్టుము. ప్రణామములు జ్ఞానులారా, ఆశీర్వదించండి. జ్ఞానులారా, మీ రాకకు గల కారణం ఏమిటి? ప్రభు, తూర్పు దిక్కున నక్షత్ర ఉదయించుట చూసి వచ్చితిమే ప్రభు. యూదులకు రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడో తెలుసుకుంటకు వచ్చాము ప్రభు. ఆలోక రక్షకుడిని పూజించుటకు వచ్చాము ప్రభు. ఏమిటి? యూదులకు రాజు పుట్టుటయా? దీని గురించి మన రాజ్యంలో ఉన్న శాస్త్రులను పండితులను తెలుసుకుందాం. ఎవరక్కడ? ఏమిటి ఆజ్ఞాపించండి ప్రభు. మన రాజ్యంలో ఉన్న శాస్త్రులను పండితులను తక్షణమే ప్రవేశపెట్టుము. ప్రభు.
పండితవర్య, యూదులకు రాజుగా పుట్టాడని ఈ జ్ఞానులు చెప్పగా నేను వినితిని. దాని గురించి మీ మత గ్రంథంలో ఏమి రాయబడి ఉన్నది? అవును ప్రభు, లేఖనం ప్రకారముగా రాజు పుట్టి ఉన్నాడు అని రాసి ఉన్నది ప్రభు. పండితవర్య, శాంతించండి ప్రభు, శాంతించండి. యూదా దేశపు బెత్లెహేమా, నీవు యూదా ప్రధానులలో ఎంత మాత్రమో అల్పమైన దాని కావు. ఇశ్రాయేలు అధిపతి అగు యెహోవా మీలో నుండి వచ్చునని రాయిచున్నది ప్రభు. శాస్త్రులారా, మీ మత గ్రంథంలో ఏమి రాయబడి ఉన్నది? అవును ప్రభు, లోకానికి రక్షకుడు పుట్టి ఉన్నాడు అని రాసి ఉన్నది ప్రభు. శాస్త్రులారా, పండితులారా, ఇక మీరు వెళ్ళి రండి. జ్ఞానులారా, మీరు చెప్పినది మీరును విన్నారు కదా. మీరును వెళ్ళి ఆ రక్షకుడిని పూజించి ఆ వర్తమానమును మాకును తెలియజేయము. ఏమిటి? యూదులకు రాజు పుట్టినయా? నేను కాక వేరొక రాజు పుట్టినయా? అసంభవము! శిశువు పుట్టినట, వాడు పెద్దవాడై యూదులను పరిపాలించుటయా? అసంభవము! ఉడక ఊపులకు ఊడలు కదవు, ఉడికి నీళ్లకు ఇల్లు కాదవు. రాజట రాజు! భటులారా, మీరు వెళ్ళి 2 సంవత్సరాల వయసు గల పిల్లలందరినీ హతమార్చండి.
ప్రజలకు ఈ సెమీ క్రిస్మస్ పలహారం సిద్ధపరచుండగా మీ దీవులతో నింపమని, ఆశీర్వదించమని, అందరికి సరిపడేట్లుగా దీవించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి. ఆమేన్. మన కొరకు పశువుల స్థానంట
పండగే పండగే ఊరంతా పండగే 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 వాడంతా పండగే 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 ఊరంతా పండగే 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 వాడంతా పండగే పరలోకమును చూడాలిరో పశుల పాత్రలో ప్రసవించరు ప్రభు యేసుని మనం చూడాలిరో పశుల తొట్టిలో పవలించరు పరలోకమును చూడాలిరో పశుల పాత్రలో ప్రసవించరు ప్రభు యేసుని మనం చూడాలిరో పశుల తొట్టిలో పవలించరు ఎంత అద్భుతమో 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 దేవుడే దినుడై దిగి వచ్చాను మన కోసం దేవుడే దినుడై దిగి వచ్చాను మన కోసం పరలోకమును చూడాలిరో పశుల పాకలో ప్రసవించరో ప్రభు యేసుని మనం చూడాలిరో పశుల తొట్టిలో పవలించరో సర్వలోకానికి శుభవర్తమానము రక్షకుడు మన కొరకు ఉదయించినాడు జగమంతా పండుగ చేద్దాం రండి వచ్చాడని తంబురతో సితారతో ఉత్సాహగానము చేసెదము తంబురతో సితారతో ఉత్సాహగానము చేసెదము ప్రభు యేసుని స్తుతించెదము రాజుని ప్రకటింతుము ప్రభు యేసుని స్తుతించెదము రాజుని పూజింతుము యేసు పుట్టాడని ఈ లోకానికొచ్చాడని తంబురతోను సితారతోను ఉత్సాహగానము చేసెదము తంబురతోను సితారతోను ఉత్సాహగానము చేసెదము నిబ్బరం కలిగి ధైర్యముగొందు దిగులు పడకు జడియకు ఎప్పుడు నిబ్బరం కలిగి ధైర్యముగొందు దిగులు పడకు జడియకు ఎప్పుడు నిన్ను విడువడు నిన్ను మరువడు ప్రభువ నీతోడు హల్లెలూయా ఈ శత్రువులో ఇకపై ఎప్పుడు కన
కత్తరిల్లినా పర్వతాలు తొలగినా మెట్టలు కత్తరిల్లినా ప్రభు కృప మమ్మును విడువదుగా పర్వతాలు తొలగినా మెట్టలు కత్తరిల్లినా ప్రభు కృప మమ్మును విడువదుగా లెక్కలేని ఎత్తైన కొండలు ఎక్కించును మా ప్రభు కృప మమ్మును ప్రభువే మా బలము నిలిచి ప్రభువు చూపే రక్షణ చూద్దాము ఈ శత్రువులు ఇకపై ఎప్పుడు కనబడనందాము హల్లెలూయా హల్లెలూయా ఎదురు చూసే తూర్పేమో చుక్క చూపే గొల్లలేమో పరుగునొచ్చే దూతలేమో పొగడవచ్చే రాత్రి ఎదురు చూసే తూర్పేమో చుక్క చూపే గొల్లలేమో పరుగునొచ్చే దూతలేమో పొగడవచ్చే పుట్టాడు పుట్టాడు రో రా రాజు మెస్సయ్య పుట్టాడు రో మన కోసం పుట్టాడు పుట్టాడు రో రా రాజు మెస్సయ్య పుట్టాడు రో మన కోసం పశుల పాకలో